నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ బస్. నేను పద్మ. ఈ రోజు స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ పరిణామాలపై ముఖ్య సమాచారం కోసం మీకోసం వెయిట్ చేస్తున్నాం. అదేవిధంగా మార్కెట్ హైలైట్స్ లో నేడు నిఫ్టీ తీసుకుంటే 24,886 వద్ద, సెన్సెక్స్ 81,135 వద్ద అయితే పాజిటివ్ గా కొనసాగుతున్నాయి. అటు జీఎస్టీ రేట్ల తగ్గింపుతో అటు ఎఫ్ఎంసీజీ, సిమెంట్ రంగాలు బలంగా అయితే ట్రేడ్ అవుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మొత్తం కూడా ఏఎం 75 లక్షల కోట్లకు పైగా అయితే చేరుకుంది. ఇక జూలైలో మాత్రమే 42,700 కోట్ల కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చాయి. ఎస్ఐపిల ద్వారా రిటైల్ ఇన్వెస్టర్ల మద్దతు కూడా మరింత అయితే పెరుగుతుంది. రైట్, వీటన్నిటికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు చల్లా వాసు గారు, అదేవిధంగా తేజ జగన్ గారు. నమస్తే అండి వాసు గారు, తేజ గారు. ఓకే, వాసు గారు చెప్పండి, ఈ రోజు ఏ విధంగా మార్కెట్స్ స్టార్ట్ అయినాయి, అసలు ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్గానే స్టార్ట్ అయ్యాయండి. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు కూడా 1% అబోవ్ స్టార్ట్ అయితే అయ్యాయి అనమాట. ఓపెనింగ్ అయితే సెన్సెక్స్ అరౌండ్ 800 పాయింట్స్ ప్లస్లో ఓపెన్ అయింది. నిఫ్టీ అరౌండ్ 220 పాయింట్స్ ప్లస్లో ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ టైంకి చూసుకుంటే నిఫ్టీ 113 పాయింట్స్ హైలో ట్రేడ్ అవుతుంది. అండ్ సెన్సెక్స్ చూస్తే మనకి 404 పాయింట్స్ హైలో ట్రేడ్ అవుతుంది అనమాట. ఇనీషియల్గా ఇచ్చిన స్టార్ట్ని కంటిన్యూ చేయలేకపోతున్నాయి. కొంచెం కరెక్షన్స్ అయితే మళ్ళీ మార్కెట్ డౌన్ అయితే అవుతుంది అనమాట. ఈరోజు టాప్ గెయినర్స్గా నిఫ్టీలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ వచ్చి ఒకటి ఎంఎన్ఎం, మహీంద్రా అండ్ మహీంద్రా వచ్చి 6.41% పెరిగిందనమాట. బజాజ్ ఫినాన్స్ 5% పెరిగింది. అండ్ ట్రెండ్ 2.42% పెరిగింది. బజాజ్ ఫిన్సర్వ్ 2.05%. ఇవి టాప్ గెయినర్స్ కింద ఉన్నాయన్నమాట. ఈరోజు ఫినాన్షియల్ సెక్టర్స్ కొంచెం ఎక్కువ పాజిటివ్ మూమెంట్ చూపిస్తున్నాయి. యాజ్ వెల్ యాజ్ ఎంఎన్ఎం. దీనికి మనకి నిన్న జిఎస్టీ రికన్సిలేషన్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం ఎంఎన్ఎం కొంచెం మంచి ర్యాలీ చూపిస్తుంది. 6.41% అప్లో ఉందన్నమాట. అలాగే మనం టాప్ లూజర్స్ విషయానికి వస్తే మారుతి ఈవెన్ మనకి జిఎస్టీ పాజిటివ్ అవుట్లుక్ వచ్చినా కూడా 0.76% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ టాటా కన్జ్యూమర్స్ 2.26% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. సన్ ఫార్మా కూడా 0.74 నెగిటివ్లో ట్రేడ్ అవుతుందండి. అండ్ ఈరోజు సెక్టార్స్ విషయానికి వస్తే ఆటోమొబైల్ సెక్టర్ ఒకటి అరౌండ్ 2.5% ఇంట్రాడే ర్యాలీ చూపిస్తుంది. అండ్ ఎఫ్ఎన్సీజీ సెక్టర్ ఒకటి 1.7% అప్లో ట్రేడ్ అవుతుంది. మెటల్స్ కూడా ర్యాలీ చూపిస్తున్నాయి అనమాట, పాజిటివ్ మూమెంట్ చూపిస్తున్నాయి. యాజ్ వెల్ యాజ్ సిమెంట్ అండ్ రిటైల్ కూడా కొంచెం మొమెంటం చూపిస్తున్నాయండి. ఓకే, రైట్. ఇక వాసు గారు, మామూలుగా ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ ఏమేమి మార్కెట్ ఎలా ఓపెన్ అయిందో చూసాం కదా. కరెక్ట్. ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏముంటాయి ఒకసారి? జనరల్గా జిఎస్టీ రిఫార్మ్స్ అనేది ఇంత బాగా చేస్తారనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు గవర్నమెంట్ లాస్ట్ 8-9 ఇయర్స్ మనం చూసుకుంటే కనుక పెంచడమే తప్ప ఎక్కడ తగ్గించేది లేదు. ఈవెన్ ఇప్పుడు పెట్రోల్ రేట్స్ ఇవన్నీ చూసుకున్నా కానీ పెరుగుతూ ఉన్నాయి, ఎక్కడ కూడా తగ్గడం అనేది లేదు. బట్ ఇప్పుడు చూసుకుంటే అసలు గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ టు మిడిల్ క్లాస్ అన్నట్టు మొత్తం చేంజ్ అయింది. సో టూత్పేస్ట్లు ఇవ్వండి, లైక్ నిత్యావసరాలు అన్నింటి మీద కూడా ఆల్మోస్ట్ నిల్ జిఎస్టీ, ఆల్మోస్ట్ 5% జిఎస్టీ అన్నట్టు చేశారు. అండ్ ఏదైతే లైక్ సిన్ ట్యాక్స్ అనేది ఒకటి ఉందో అదైతే పెంచారు. అది పెంచడమే బెటర్ యాక్చువల్గా, పొగాకు మీద లేదంటే మిగిలిన వస్తువుల మీద. బట్ ఇంత రీఫార్మ్స్ అనేది అసలు జనరల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్న August 15th ప్రధాని గారు మాట్లాడిన తర్వాత ఇంత పాజిటివ్గా ఉంటుంది అనేది. బట్ ఇట్స్ వెరీ గుడ్ మూవ్ ఐ కెన్ సే. ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ట్యాక్సెస్ మూలంగా ఒకటేంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్ పే చేస్తున్నారు. 30% కానీ 20% కానీ వాళ్ళు ఉన్న ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం అందరూ పే చేసేది, ఈవెన్ బెగ్గర్ కూడా పే చేసేది ఏంటంటే ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ రిలేటెడ్ కూడా. సో తెలిసినా తెలియకుండా మామూలుగా ఎక్కువ మంది పే చేస్తున్నది ఈ ట్యాక్స్ కాబట్టి ఇది తగ్గించడం చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పూర్ పీపుల్కి ఇది బాగా పాజిటివ్ అనుకోవచ్చు. అండ్ దీని మూలంగా ఏంటంటే కన్జంప్షన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు రేట్లు తగ్గితే ఏంటంటే ఎక్కువ మంది ఎక్కువ కొంటూ ఉంటారు. దాని మూలంగా ఏంటంటే మార్కెట్ ఇంకా పెరుగుతుంది, ఇంకా ఎక్కువ ట్యాక్సెస్ కలెక్ట్ చేయొచ్చు. ఇది యాక్చువల్గా సెకండ్ కైండ్ ఆఫ్ ఎ మూవ్ అని అనుకోవచ్చు. అండ్ టోటల్గా అయితే మార్కెట్స్ పాజిటివ్గానే మూవ్ అవుతాయి. బట్ ఈ రోజు ఏంటంటే కొంచెం ఫ్లక్చువేషన్స్ ఉంటాయండి మార్కెట్స్. ఓకే, రైట్. ఎవరైనా సరే అటు తేజ గారితో కానీ వాసు గారితో కానీ మాట్లాడాలనుకుంటే కనుక లైవ్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి లైవ్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. లేదు వ్యక్తిగతంగా కాల్ చేస్తామంటే కనుక వారి యొక్క వ్యక్తిగత నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్కి ఈ కార్యక్రమం అయిన తర్వాత కాల్ చేస్తే కనుక ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మీకు ఏం కావాలన్నా సరే, డౌట్స్ అయినా సరే క్లారిఫై చేస్తారు. ఓకే,